నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త అందింది. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు సహా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు అంచనాలు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు కారణంగా నిలిచాయి. గోల్డ్ రేట్ ఒక్క రోజులోనే 4,000 రూపాయలు తగ్గటం విశేషం. కిందటి రోజు ఒక్కసారిగా బంగారం ధరలు పెరగ్గా ఒక్క రోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్ 22 క్యారెట్లపై ఒక్క రోజులోనే 3,950 రూపాయలు తగ్గటంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,36,450 వద్ద ఉంది. అంటే దానికి ముందు చూస్తే వరుసగా 10 రోజుల్లో బంగారం ధర పెరగనే లేదు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 4,300 రూపాయలు తగ్గటంతో తులం 1,48,860 రూపాయలకి పడిపోయింది. ఇక గోల్డ్ పెరుగుదల, తగ్గుదల కారణాల గురించి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు హనుమాన్లు గారు, ప్రముఖ అనలిస్ట్ అన్నమాట. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనం ఇన్ని రోజులు చూసాం తగ్గుతూ పెరుగుతున్న ఈ బంగారాన్ని, కానీ ఒకేసారి 4,300 రూపాయలు తగ్గటానికి గల మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? సాధ్యమైనంత ధర పెరగడం వల్ల సాధ్యమైనంత వరకు ప్రజలు కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇంకా ధర తగ్గుతుందనే ఎక్స్పెక్టేషన్ తో బంగారం కొనడానికి పోస్ట్పోన్ చేయడం ఒక కారణం అవుతుంది. అదే మాదిరిగా కొనుగోలు చేసి ఇంతవరకు ఉన్న వాళ్ళు కొనేశారు, మళ్ళీ కొనాలంటే మళ్ళీ ఆర్థిక వనరులు కావాలి. అది కూడా ఆర్థికంగా అంత ఆర్థికంగా ఇది నిత్యావసర వస్తువు కాదు కాబట్టి పోస్ట్పోన్ చేసే అవకాశం ఉన్నప్పుడు పోస్ట్పోన్ చేస్తుంటారు. దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు కూడా ఒక సంవత్సరం బంగారం కొనడానికి తగ్గించండి అనడం వల్ల మనకు ఆ బంగారం ఒక డిమాండ్ అనేది కొంచెం తగ్గడం వల్ల రేట్ తగ్గుతుందండి. రైట్. అయితే ఆ మధ్య 950, 2,750, 350, 100 రూపాయలు, 750 రూపాయలు ఇలా తగ్గుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఒకేసారి 4,300 రూపాయలు తగ్గింది. అంటే ఆ తర్వాత అలాగే భారీ స్థాయిలో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? అంతగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఇది ఇంతవరకు వచ్చిన ఏదైతే పెరుగుదల ఏదైతే గత 5-6 నెలల బట్టి పెరుగుదల కూడా దానికి పర్చేసింగ్ డిమాండ్ సపోర్ట్ కాదు, అది స్పెక్యులేషన్ సపోర్ట్. ధర స్పెక్యులేషన్ అంటే సెటిల్మెంట్ గా చేసుకొని ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ పెరిగింది తప్ప ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీతో పర్చేసింగ్ కెపాసిటీ డిమాండ్ తో పెరగలేదు. కాబట్టి టెంపరీగా తగ్గితే ఇంకా తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం పెరిగినా కానీ అంత ఫాస్ట్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.